హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మేము వర్క్ చేయడానికి అయితే కదిరికి వచ్చాము. ఇంతకుముందు కూడా ఇక్కడ వర్క్ చేస్తాము, బట్ ఇప్పుడు ఏమంటే మేము వాటర్ పైప్ వర్కర్స్ అయితే చేస్తున్నాము ఇక్కడ. ఇంతకుముందు ఎలక్ట్రికల్ వర్క్ చేసినప్పుడు కూడా వీడియోస్ చేశాను. మీరు ఎవరైనా కానీ ఆ వీడియోస్ చూడకుండా ఉంటే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ వీడియోస్ అయితే చూడండి. ఆ వీడియోస్లో నేను ఎలక్ట్రికల్ వర్క్ ఎలా చేశాము, ఇక్కడ ప్లానింగ్ ఎలా వేసుకున్నాం అనేది అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీలో ఎవరైనా ఎలక్ట్రికల్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ వీడియోస్ చూడండి, కింద లింక్ ఇస్తాను నేను. ఇప్పుడైతే మేము ఇక్కడ బాత్రూమ్స్లో వాటర్ పైప్స్ వర్క్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు మీకు అదంతా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ఏ కంపెనీ పైప్స్ యూజ్ చేశాము, ప్లానింగ్ ఎలా తీసుకున్నాము, ఒక్కొక్క బాత్రూంలో ఒక్కొక్క ప్లానింగ్ ఉంది ఇక్కడ. అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ మేము వర్క్ చేస్తున్నది ఇటు సైడ్ ఉన్నది 3 BHK హౌస్ అండ్ ఇటు సైడ్ ఉన్నది 2 BHK హౌస్లు. ఇక్కడ ఒకటి వస్తుంది, లాస్ట్లో ఒకటి వస్తుంది. ఇప్పుడు మేము వాటర్ వర్క్ చేసినది ఈ 3 BHKలో అయితే చేసాము. ఇందులో ఇంకా స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇందులో పైప్ లైన్ ఎలా వేస్తాము, ఏ కంపెనీ పైప్స్ యూజ్ చేస్తాము అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇందులోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ హాల్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ అదొక బెడ్రూము, అది కిచెన్లో మళ్ళీ ఇలా వెళ్తే ఇది ఈ గోడ బ్యాక్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది, ఇది ఒక బెడ్రూమ్ ఉంది. ఈ హౌసు పడమర ఫేసింగ్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇది బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూము ప్లస్ బాల్కనీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఇప్పుడు ప్లానింగ్ ఎలా తీసుకున్నాము అనేది మీకు చూపిస్తాను. ఇది మొత్తము వాల్ మిక్సర్ ఫిట్టింగ్ అయితే చేశాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వాష్ బేసిన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి టాయిలెట్ బేసిన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది టాయిలెట్ కోసము అండ్ అది గన్ కోసము. ఇవి గీజర్ హాట్ వాటర్, కూల్ వాటర్ కంట్రోల్స్. అండ్ అది షవరు, ఇది వాల్ మిక్సర్ ఫ్రెండ్స్. ఇందులో మేము యూజ్ చేసిన పైప్ కంపెనీస్ ఇది ఆస్ట్రాల్ కంపెనీ పైప్ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ మేము. ఇది ఈ బాత్రూమ్ ప్లానింగ్. అండ్ ఇక్కడ బాల్కనీలో కూడా ఒక ట్యాప్ పాయింట్ అయితే ఇచ్చాము. ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇది ఓపెన్ టైప్స్తో పైప్స్ ఇలా పైన ట్యాంక్ వరకు ఇలా అయితే వెళ్తాయి, ఇక్కడ ఆ గోడ కానుకొని అయితే వెళ్తాయి. మేము ఇప్పుడు ఓపెన్ టైప్ కొట్టేటప్పుడు ఇక్కడ ఒక ట్యాప్ ప్రొవైడ్ చేస్తాము. ఆ ట్యాప్ వీళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషను లేదా నార్మల్ ట్యాప్ పర్పస్ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా అయిపోయింది పైప్ లైన్. చూడండి, సేమ్ అక్కడ వాల్ మిక్సరు, పైన షవరు, లాస్ట్లో గీజరు. అండ్ అక్కడ టాయిలెట్ కోసం ఒక ట్యాప్ పాయింట్, ఇది గన్నుకి. అండ్ ఇక్కడ వాష్ బేసిన్ అయితే వస్తుంది. ఈ బాత్రూమ్కి అవుట్లైన్ ఇక్కడ స్కై ఓపెన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు. ఈ స్కై ఓపెన్లో ఈ చివర అక్కడ అది సిమెంట్ పడిపోయింది కదా, అక్కడైతే తీసుకుంటాం మేము ఓపెన్. పైన ట్యాంక్ వరకు అయితే ఈ గోడకు వేస్తాము. అలాగే ఈ బెడ్రూమ్లో కూడా ఒక బాత్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూము. ప్లస్ అలాగే ఈ బెడ్రూమ్కి బాల్కనీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక బెడ్రూమ్కి అయితే బాల్కనీ లేదు. ఇందులో కూడా ఇక్కడైతే లెట్రిన్ బేసిన్ వస్తుంది. లెట్రిన్ బేసిన్ కోసం అది ట్యాప్ పాయింట్, అది గన్ పాయింట్, అది గీజర్స్, షవరు, వాల్ మిక్సరు, ఇక్కడ ఈ కార్నర్లో వాష్ బేసిను. ఇవన్నీ కూడా మేము ఆస్ట్రాల్ కంపెనీ పైప్స్ అయితే తెచ్చిచ్చారు మాకు ఇక్కడ ఓనరు. చూడండి, ప్రతి ఒక్కటి ఆస్ట్రాల్దే, ఒక్కో కంపెనీ అయితే లేదు. ఫిట్టింగ్స్ కానీ ఇలాంటి ఎల్వోలు, పైప్స్, బెండ్స్, టీ కప్లింగ్స్ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆస్ట్రాల్దే. ఇదైతే పెద్దది అపార్ట్మెంట్ ఫ్రెండ్స్, 5 floors. ఇవి మొత్తము సేల్ చేయడానికి వీళ్ళు ఇలా కట్టేశారు. ఇందులో కొన్ని ఆల్మోస్ట్ ఫ్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి. అండ్ ఇందులో ఇది 2 BHKలో ఇంకా పైప్ సెట్టింగ్ చేయలేదు, కానీ గాడీలు అయితే కొట్టేశాము. ఫస్ట్ అక్కడ 3 BHKలో వాళ్ళకి అర్జెంట్ అని చెప్పి అక్కడ చేస్తున్నాము, టైల్స్ వేసుకోవాలని. చూడండి, ఇందులో కూడా గాడీలు అయితే కొట్టాము. ఇది కూడా పైప్ సెట్టింగ్ చేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ట్యాప్ పాయింట్స్ వస్తాయి అనేది.
మేము ఇక్కడికి 3 days అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి నేను, శ్రీరాము, నజీరు వచ్చాము ఇక్కడ వర్క్ చేయడానికి. కానీ శ్రీరామ్ అయితే ఏదో కొంచెం వర్క్ ఉందని చెప్పి నిన్న వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ నేను, నజీర్ చేస్తున్నాము ఇక్కడ వర్క్. సో సేమ్ ఇందులో ఎలా అయితే ప్లానింగ్ ఉందో వాటర్ లైన్ కింద పైన అన్నిటికీ ఇదే ప్లానింగ్ ఉంది ఫ్రెండ్స్. ఏం మారినదు. ఇంకా కిచెన్లో ప్లానింగ్ ఇంకా మనకు తెలీదు. ఇది కిచెను విత్ డైనింగ్ విత్ బాల్కనీ. అది బాల్కనీ, ఇది కిచెను, అండ్ ఇక్కడ డైనింగ్ వస్తుంది. ఇది ఎంత డైనింగ్ ఎంత కిచెన్ అని తెలీదు. అలాగే ఇక్కడ షింక్ అవి కూడా ఎక్కడ వస్తాయో తెలియదు కాబట్టి అవి ఇంకా పైప్ లైన్ మేము వేయలేదు ఫ్రెండ్స్. అలాగే వీరికి ఇక్కడ బాల్కనీలో కూడా ఒక ట్యాప్ పాయింట్ ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ సేమ్ అలాగే డిష్ వాషర్స్ లేదా వాషింగ్ మిషను లేదా ఏదైనా ఫ్లవర్స్ అలాంటివి పూల కుండీలు అలాంటివి పెట్టుకున్న వాటర్ అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కానీ ఈ వాళ్ళకి ఎక్కడైనా ఒక చోట ట్యాప్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేస్తాం మేము. సో అది ఇంకా ఇది అయితే ప్లానింగ్ తెలీదు. సో ఇది ప్లానింగ్ తెలిసిన తర్వాత వాటర్ లైన్ వేసిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఇచ్చాము. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక ట్యాప్ పాయింట్ ఉంది చూడండి. ఈ ట్యాప్ పాయింట్ ఇది డైనింగ్ ఏరియా కాబట్టి హ్యాండ్ వాష్ కోసము అక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో అందులో అయితే మేము ఇది వాష్ బేసిన్ కోసము ఆ ట్యాప్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ అక్కడ మిర్రర్ వస్తుంది. సో మీరు ఒకసారి నేను వీడియో కింద లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసారంటే మీకు ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ బాక్సులు ఏ బాక్సు ఎక్కడ ఎందుకు పెట్టాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఆ వీడియోలో అయితే నేను నా పాత వీడియోలో చాలా క్లారిటీగా అయితే చెప్పాను ఏ బాక్స్ ఎక్కడ ఎందుకోసం పెట్టాము. అండ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత బాక్స్ అనేది రైట్ సైడ్ వస్తుందా లెఫ్ట్ సైడ్ వస్తుందా ఎలా కన్వీనియంట్గా ఉంటుంది మనకు అనేది మొత్తం అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియోస్ అయితే చూడండి, ఒకసారి లింక్ ఇస్తాను. సో ఇదే ఫ్రెండ్స్ మేము ఇక్కడ చేస్తున్న వరకు. అండ్ అలాగే అక్కడ 2 BHKలో కూడా ఇది వాటర్ పైప్స్ పెట్టిన తర్వాత నేను మళ్ళీ అది కూడా ఒక వీడియో చేస్తాను. ఇది 3 BHKలో ఇప్పుడు మీకు చూపించాను. అండ్ అలాగే 2 BHKలో కూడా వాటర్ పైప్స్ పెట్టిన తర్వాత అది కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదా మేము ఒక 3 BHK హౌస్లో వాటర్ పైప్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేసాము, ఎలా ప్లానింగ్ వేసుకున్నాము, ఏ కంపెనీ పైప్స్ ఫిట్టింగ్స్ యూజ్ చేసాము మీకు ఇప్పుడు చూపించాను కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.